జాతీయ స్థాయి చర్చ అంటే మాటల తూటాలు, లాజిక్ తో కూడిన సమాధానాలు, రాజకీయ అవగాహన అన్ని కలిసే ఉండాలి. కానీ తాజాగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధి మాత్రం ఈ ప్రమాణాలను పూర్తిగా విస్మరించినట్టుగా కనిపించింది. ప్రముఖ జర్నలిస్ట్ అర్నబ్ గోస్వామి నిర్వహించే లైవ్ డిబేట్ లో టీడీపీకి కేటాయించిన సీటు ఖాళీగా దర్శనమివ్వడం రాజకీయ వర్గాల్లోనే కాదు, సోషల్ మీడియాలోనూ చర్చనీయాంశంగా మారింది. డిబేట్ ప్రారంభానికి ముందు వరకు ఊహాగానాలు సాగాయి. ఈ రోజు టీడీపీ తరపున ఎవరు వస్తారు, ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు అంటూ ఆసక్తి నెలకొంది. కానీ కేటాయించిన సమయానికి ప్రతినిధి రాకపోవడంతో అర్నబ్ స్వయంగా ఆ సీటు వైపు చూపిస్తూ ప్రశ్నించిన తీరు రాజకీయంగా తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. ఎక్కడ మీ ప్రతినిధి అంటూ ఆయన వేసిన ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఓ చర్చకు హాజరు కాకపోవడమే కాదు, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోవడమే అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రాంతీయ మీడియా ద్వారా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ఒకెత్తైతే, జాతీయ మీడియా ఎదుట నిలబడి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మరో ఎత్తు. ఇక్కడే టీడీపీ తడబడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీ జాతీయ మీడియా అనుకుంటున్నా చాకిలు వేసి లేపడానికి, అది జాతీయ మీడియా కడిగి పారేస్తుంది అన్న వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రాంతీయ స్థాయిలో కథనాలను మలుచుకోవచ్చు గానీ జాతీయ మీడియా ముందు మాత్రం నిజాలు దాచడం సాధ్యం కాదన్న సందేశం ఈ ఘటన ద్వారా మరోసారి స్పష్టమైందని పలువురు అంటున్నారు. టీడీపీ నేతల మౌనం ఈ వ్యవహారాన్ని మరింత పెద్దదిగా మార్చింది. ఒకవైపు పార్టీ బలంగా ఉందని చెబుతూనే మరోవైపు జాతీయ చర్చలకు తమ వాయిస్ ను వినిపించలేకపోవడం పార్టీ బలహీనతకే నిదర్శనమని విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో అర్నబ్ వ్యవహరించిన తీరు మాత్రం డిబేట్ అంటే ఇదే అన్నట్లుగా ఉందని కొందరు మీడియా వర్గాలు ప్రశంసిస్తున్నాయి. మొత్తానికి ఈ ఘటన టీడీపీకి గట్టి ఇబ్బందికరంగా మారింది. ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక పారిపోయినట్లుగా కనిపించడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందన్న మాట రాజకీయంగా బలంగా వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో జాతీయ మీడియా ముందు టీడీపీ ఎలా నిలబడనుంది, ఈ ఘటన నుంచి ఏమైనా పాఠాలు నేర్చుకుంటుందా అన్నదే ఇప్పుడు అసలు చర్చ. Ladies and gentlemen, the empty chair on my program represents the TDP, which has announced officially that it is banning the Republic Media Network because the Republic Media Network is asking wrong questions and blaming the Civil Aviation Minister. Who else should I blame, Sohail? Should I blame Arvind Kejriwal? Who should I blame? They are saying we are so angry we have boycotted you.